నమస్తే మై సెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మై 3 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మున్సిపల్ రెవెన్యూ పోలీసుల స్పెషల్ డ్రైవ్ నగరంలో ఆక్రమణల తొలగింపు చర్యలు ₹10 కోట్లతో అభివృద్ధి పనులు సుడా సమావేశంలో తీర్మానాలు ప్రారంభమైన విద్యా సంస్థలు నేటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు నిరాశ కలిగించిన కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై ప్రతిపక్ష విపక్షాల విమర్శలు ఇక వార్తల్లోని అంశాలు సుడా పరిధిలో 10 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణ, కరీంనగర్కు వచ్చే ముఖద్వారాల నిర్మాణాలు చేపట్టాలన్నారు. చైర్మన్ జీవీ రామకృష్ణారావు అధ్యక్షతన నిర్వహించిన సుడా సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సమావేశం చైర్మన్ జీవీ రామకృష్ణారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సుడా పరిధిలోని పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. మానకొండూరు చెరువు వద్ద బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయ్య బాలకిషన్ తెలిపారు. మానకొండూరు నియోజకవర్గంలోని మైలారం గ్రామంలో ఉన్న గుడిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, మానేరు జలాశయం నుండి బోటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. అలుగునూరు చౌరస్తా నుండి మానకొండూరు పోలీసు స్టేషన్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. సో అందుకే ఈ యొక్క 72 గ్రామాలు కలుపుకొని 24 గ్రామాలు కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో, సుమారు 32 గ్రామాలు మానకొండూరు కాన్స్టిట్యూన్సీలో, సుమారు 14 గ్రామాలు 11 గ్రామాలు చూపండి. సమాంతరంగా అభివృద్ధి కావాలి. లేకుంటే కరీంనగర్ టౌన్ మొత్తం పెద్ద రోడ్స్ విశాలంగా ఉండి ఇమీడియట్ గా కాంపాక్ట్ అవ్వట్లేదు. ఇదే ట్రాఫిక్ కావాలి, పోయేది ట్రావెల్ కావాల్సింది. ఆ రకంగా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క సుడాకు ఒక నామ్స్ అని కండి చేసి ఒక పవర్ఫుల్ బాడీ తయారు చేసి ఒకసారి జీవో చదవండి. 225 జీవోలు కానీ 227 జీవోలు కానీ మీకు సుడాకు ఒక సంపూర్ణ హక్కు ఉంటుంది. నేను మీ గౌరవ సభ్యులు రిక్వెస్ట్ చేస్తున్నాను, నెలకు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోండి. ముఖ్యమంత్రి ఆలోచన మీకు చెప్పడం జరిగింది, సమాంతరంగా అభివృద్ధి జరగాలి. ఒక కాడ అభివృద్ధి చేయడం ఒక కుట్టుబడకుండా చూసుకోవద్దు. మా గ్రామ పంచాయతీ రూల్స్ గిట్లే మేము ఇంతగా నీకు ఇయ్యమన్నప్పుడు సుడా ఇవ్వాలి. లేదు మీ విలేజ్ సుడా పరిధి వస్తుంది, సుడాతో హక్కుల ప్రకారం ఈ రోడ్ పెట్టి చేస్తాము. మీకు ఎగ్జాంపుల్ రెడీ చెప్పాను. కరీంనగర్ను మోడల్ సిటీగా మార్చేందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు జిల్లా కలెక్టర్ కర్ణన్. ఈ సందర్భంగా కార్యాలయానికి సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సహా 7 సిబ్బంది నియామక పత్రాలు అందజేశారు. చారిత్రాత్మక కట్టడాలు, ఎలగందుల కోట పరిరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు. మానకొండూరు చెరువు, మైలారం గ్రామానికి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. సుడా సంస్థలో ఉన్న 15 కోట్ల నుండి 10 కోట్లు వెచ్చించి కరీంనగర్, మానకొండూరు, చొప్పదండి నియోజకవర్గాలలో అభివృద్ధి పనులను చేపడతామన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, సుడా వైస్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, సుడా డైరెక్టర్లు మంద రమేష్ గౌడ్, కామారం శ్యామ్, శైలేందర్ యాదవ్, ఉదారపు మారుతి, రవీందర్ వర్మ, బంగార రవీందర్, సిహెచ్ శోభ, షేక్ యూసఫ్, సుడా కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. been made chairman for Suda. దాని తర్వాత కంటిన్యూగా కూడా మాకు ఎలక్షన్స్ చేయబట్టి మేము చేయలేకపోయాము. అండ్ సుడా తరఫున కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా మనం కరీంనగర్లో మంచిర్యాల చౌరస్తా దగ్గర బాబు జగజీవన్ గారి స్టాచ్యూ విత్ వర్త్ ఆఫ్ 70 lakhs మనము చేసినాము. మంత్రి గారు ఇనిషియేట్ చేసుకుని చాలా బ్రహ్మాండమైన డిపిఆర్ తోటి చాలా ఎక్సలెంట్ గా వాటర్ ఫాల్ తోటి చేయగలిగినాము. అదేవిధంగా కూడా ఆయనకి ఇప్పుడు మన 3 శాసనసభ్యులు మన పరిధిలో ఉంటారు, మన వేరే పరిధిలో ఉంటారు. కాబట్టి వారి యొక్క అనుకూలంగా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళకి చాలా ప్రపోజల్స్ వస్తాయి. కాబట్టి సుడా నుంచి మనం ఏ విధంగా మనం డెవలప్మెంట్ యాక్టివిటీ అక్కడ చేద్దామనే దాని మీద కూడా మనకు మంత్రి గారు వివరిస్తారు.
నగరంలోని ప్రధాన రహదారులపై ఆక్రమణల తొలగింపుకు నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు తెలిపారు కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్. వారం పాటు తనిఖీలు కొనసాగించి రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలను తొలగించనున్నట్లు చెప్పారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కరీంనగర్లోని ప్రధాన రహదారులపై ఆక్రమణల తొలగింపుకు ప్రత్యేక బృందాలను నియమించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. వారం రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని, ఇందుకు 14 బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాలలో చిరు వ్యాపారాలను తొలగించాలని, వారికి ప్రత్యామ్నాయం చూపాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ఆర్డీఓ ఆనంద్ కుమార్, ఏసీపీలు రాములు, విజయ్ కుమార్, నాగేంద్రుడు, మున్సిపల్, పోలీస్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. So each team has to give this report by 5 to 6 p.m. compulsory. Under that, you have 3 TPS, Rajkumar, Srihari and Sandhya Garu. You have to ensure that you take this data from all the teams and they all give you correct reporting. And see, for this report, none of us are going to get any award. है ना? तो इसमें गलत रिपोर्टिंग करने की कोई जरूरत नहीं है. Let us be honest with our work. If you actually remove just one flexi in the whole day, it's okay, you put one only. Please don't do any fudging with the data here. Honest గా మేము ఏం పని చేశాము అదే రాయండి. మనకు అట్లీస్ట్ కొంచెం ఆనెస్ట్ క్లియర్ గా పిక్చర్ మనకు వస్తుంది. సో అది ప్రకారం యూ ప్లీజ్ ప్లాన్. ఐ రిక్వెస్ట్ కమిషనర్ గారు టు హీ హ్యాస్ టు యాడ్ ఇన్. ఇందులో ఎస్పెషల్గా మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మీరు ఏదైతే మీకు మ్యాన్ పవర్ ఏమైనా మెన్ అండ్ మెషినరీ అనేది మేమే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఈరోజు ఐడెంటిఫై చేసిన రిపోర్ట్ ఇచ్చిన దాన్ని బట్టి ఇమ్మీడియట్గా మీకు స్టెచ్ వైజ్ మేము ఒక్కొక్క ఆఫీసర్ వేసాము. ఎన్టీఆర్ స్టాచ్యూ టు కమాండ్ సంబంధించి భానుచంద్ర గారు ఏసీపీ, మీరు రాసుకోండి, వేరే వాళ్ళ దగ్గర ఈ రిపోర్ట్ ఇచ్చాము. కానీ ఎనీవే ఒక కాపీ కూడా ఇస్తాము. कमांड टू फर्स्ट टाउन पुलिस स्टेशन की एस राजकुमार, फर्स्ट टाउन पुलिस स्टेशन टू गीता भवन की एस राजकुमार, गीता भवन टू मार्केट रामनगर राजकुमार, गीता भवन टू आईवी जंक्शन एस राजकुमार, आईवी जंक्शन टू अंबेडकर चौक डी संध्या, अंबेडकर चौक टू आरटीसी वर्कशॉप एम श्रीहरि. ఆదివారం తెల్లవారుజామున జరిగిన సంఘటనపై అధికారులు ఫుట్పాత్లపై ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. కరీంనగర్లోని ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న చిరు వ్యాపారులు ఆక్రమణలను నేటి నుంచి తొలగిస్తున్నారు సిబ్బంది. పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ ఆధ్వర్యంలో 16 బృందాలు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నాయి. నగరంలోని ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు సిబ్బంది. జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆధ్వర్యంలో మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారుల పర్యవేక్షణతో తొలగింపు ప్రక్రియ చేపట్టారు. రోడ్లపైన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, నిర్మాణాలను తొలగించేందుకు జేసీబీలను వినియోగిస్తున్నారు. ఆర్డీఓ ఆనంద్ కుమార్, ఏసీపీ విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్తో పాటు టౌన్ ప్లానింగ్ అధికారి సుభాష్, ఇతర అధికారులు ఆయా దుకాణాల యజమానులతో మాట్లాడి తొలగింపు చర్యలు చేపట్టారు. నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుండి కమాన్ వరకు, కమాన్ నుండి బస్టాండ్ నుండి తెలంగాణ చౌరస్తా, అక్కడి నుండి ఐబీ గెస్ట్ హౌస్, అంబేద్కర్ చౌక్, ఆర్టీసీ వర్క్షాప్ వరకు, కోర్టు చౌరస్తా నుండి మంచిర్యాల చౌరస్తా, అపోలో ఆసుపత్రి వరకు, మంచిర్యాల చౌరస్తా నుండి నాకా చౌరస్తా, బొమ్మకల్ బైపాస్ వరకు రోడ్లపైన ఉన్న ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. ఆయా ప్రాంతాలకు మున్సిపల్, రెవెన్యూ, పోలీస్ అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించారు. కూరగాయలు, పండ్ల వ్యాపారులతో పాటు ఫుట్పాత్లపైన ఉన్న ఆక్రమణల తొలగింపుకు చర్యలు చేపట్టారు. కరీంనగర్ కమాన్ చౌరస్తాలో మొన్న ఆదివారం జరిగిన సంఘటనను ఉద్దేశించి నిన్న గౌరవ మంత్రి గారు, గౌరవ కలెక్టర్ గారు ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ని ఏర్పాటు చేయడం అనేది మన యొక్క కరీంనగర్ టౌన్లో ఎక్కడైనా పేవ్మెంట్స్ మీద, ఫుట్పాత్స్ మీద ఏవైనా ఈ యొక్క తినుబండారాలు పెట్టే షాప్స్ కావచ్చు, ఎవరైనా వాళ్ళన్నిటిని కూడా తీసేసి
వాళ్ళని వేరే చోటికి తరలించి రీహాబిలిటేట్ చేస్తున్నాము. దానిలో భాగంగానే రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ ఈరోజు నుంచి ఒక వారం రోజులలోపు ఆ యొక్క రిమూవల్ ఆఫ్ ఎంక్రోచర్స్ మీదనే మేము దృష్టి పెట్టేసి సాధ్యమైనంత వరకు ఎక్కడ కూడా మళ్ళీ అలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూడడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దుకాణదారులకు కూడా చెప్పడం అవుతుంది. వాళ్ళందరినీ కూడా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి స్థలంలోకి పంపిస్తున్నాము. మిగతా అన్ని చోట్ల కూడా ఇప్పుడు టీమ్స్ అనేటివి తిరుగుతున్నాయి. అదే నిరంతరం దానిపైన నిఘా ఉంటుంది. మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు కూడా మళ్ళీ దానిపైన నిరంతరం నిఘా పెడతారు. మళ్ళీ సాయంకాలం వేళ కూడా వాటిని చెక్ చేస్తాం. మళ్ళీ ఎవరైనా వస్తే మాత్రం వాళ్ళను చట్ట ప్రకారంగా వాటిని తీసేయడం జరుగుతుంది. ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న దుకాణాలు, హోటళ్లు, వెల్డింగ్ షాపులు, ఇతర షాపుల హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, సైన్ బోర్డులను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. ఈ క్రమంలో దుకాణదారుల నుండి వ్యతిరేకత ఎదురవుతోంది. లక్షలాది రూపాయలు డిపాజిట్స్ పెట్టి వేలాది రూపాయల అద్దెలు చెల్లించి దుకాణాలు నడిపించుకుంటున్నామన్నారు. ఈ క్రమంలో గిరాకీ టైంలో కొద్ది గంటల పాటు ఫుట్పాత్లను వినియోగించుకోవాల్సి వస్తుందని, ఇప్పుడు తొలగిస్తే తాము తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ బస్టాండ్ సమీపంలో ఒక దుకాణదారుడు మనస్తాపానికి గురి అయ్యాడు. మెయింటెనెన్స్ ఛార్జ్, స్వీపర్ ఛార్జ్ ₹1.5 స్క్వేర్ ఫీట్ ప్రకారం. మెయింటెనెన్స్ అంటే సాపు, నీట్నెస్ వాళ్ళే పెట్టాలి, మేము పెట్టద్దు. అది కూడా వాళ్ళకే సంపాదన. అయినా ఆర్టీసీ లాస్లో ఉంది. 18% GST. నువ్వు బిల్కి ఎత్తావు, పెద్ద హోటల్లో పో, దేనికి ఎత్తారు? బిల్కి వేస్తారా, కిరాయికి ఎత్తారా? మా కిరాయికి 18% ఎత్తుండ్రు. మెయింటెనెన్స్ ₹1.5, 20% ఎక్స్ట్రా. 35,000 కిరాయి ఉంటే ₹7,000 GST. మధ్యాహ్నం వస్తే ఆర్టీసీ వాళ్ళు. నిన్న మధ్యాహ్నం ఏమో పొద్దుగాల మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిండ్రా, మధ్యాహ్నం ఆర్టీసీ వాళ్ళు మనిషికి ₹1000 ఇచ్చిపోయినరా. ఆ బాధ తట్టుకున్నామా. రాత్రి వస్తే 10:30కు పోలీసు వాళ్ళ. దీనికి ₹5 లక్షల డిపాజిట్ సార్. మా డిపాజిట్ మాకు ఇయ్యరు. మళ్ళీ వాళ్ళకు ఒక నెల కిరాయి కట్టకపోతే ఏడుకెళ్ళి తెస్తాము, ఏడుకెళ్ళి కడతాము. ఒక నెల కూడా కిరాయి కరోనా బాబత్లో ఇచ్చిపెట్టలే ఆర్టీసీ. 50,000 డిపాజిట్ 5 లక్షలు. రెంట్ మీద 10 months, 8 months, 9.5 లెక్క మీద 9.5. నాట్ రిఫండబుల్ 5 lakhs 5 సంవత్సరాల తర్వాత ఇస్తారు సార్. దానికి ఇంట్రెస్ట్ లేదు మా పైసలకు. కానీ వాళ్ళకు ఒక నెల కిరాయి లేకపోతే 3% ఇంట్రెస్ట్. 6%. పాయింట్ మీద ఉన్నటువంటి ఏదైతే ఇన్లీగల్గా కన్స్ట్రక్షన్స్ కానీ, చిన్న చిన్న టేలర్లు కానీ ఇన్లీగల్గా ఉన్న వాటిని తొలగించడం జరుగుతుంది. దానికి మేము ఒకవేళ వాళ్ళు తీయని పక్షాన ఉంటే మున్సిపాలిటీ సిబ్బందితో సహకారంతో మేము తీయడం జరుగుతుంది. ఫుట్పాత్లపై ఉన్న చిన్న చిన్న దుకాణాల తొలగింపు సరైందే అయినప్పటికీ గత 2 ఏళ్ల కాలంలో కరోనాతో తీవ్రంగా నష్టపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చిరు వ్యాపారులకు మళ్లీ నష్టం వాటిల్లేలా చర్యలు తీసుకోవద్దని చిరు వ్యాపారులు కోరుతున్నారు. ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ స్థలాలను చూపాకే తొలగించాలని వారు కోరుతున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు మళ్లీ పెరిగాయి. భూముల విలువపై 35% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు నేటితో అమల్లోకి వచ్చాయి. ఏడాది కాలంలో 2 సార్లు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడంతో దీని ప్రభావం రియల్ ఎస్టేట్ రంగంపై చూపనుంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది చివరి నాటికి 250 కోట్లకు పైగా ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2 ఏళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో గోటిపై రోకలి పోటుల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపు పేద మధ్యతరగతి వర్గాలకు భారంగా మారింది. సంవత్సర కాలంలో 2 సార్లు ఛార్జీలు పెంచడం విశేషం. ఈసారి మార్కెట్ ధరపై 35% వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచింది సర్కార్. పెంచిన ఛార్జీలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్నాయి. ఇందులో ప్లాట్లు, ఇండ్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. ప్రస్తుతం పెరిగిన ఛార్జీల మేరకు కరీంనగర్లో చదరపు గజానికి సుమారు 44,000, రామగుండంలో 39,000, కొరుట్లలో 29,000, సిరిసిల్లలో 17,600 ఉండే అవకాశాలున్నాయి. భూముల విలువను 35% పెంచడంతో ఈ ఏడాది చివరి నాటికి 250 కోట్లకు పైగా ఆదాయం సమకూర్చేందుకు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం ఫస్ట్
ఫిబ్రవరి 2022 నుండి కొత్త రేట్లు అమలుకు ఆదేశించినది. దాని ప్రకారం ఆల్ తెలంగాణ గవర్నమెంట్ ఆదేశించిన దాని ప్రకారం తెలంగాణ స్టేట్లోని ఆల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కార్యాలయాల్లో కూడా అందరూ ఆ మార్కెట్ వాల్యూ కొత్తగా పెరిగిన మార్కెట్ వాల్యూకి అనుగుణంగా కసరత్తులు చేసి అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు. ఈ రోజు నుంచి కొత్తగా మార్కెట్ వాల్యూ ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయి. మనకు ఇదివరకు ఉన్న వాల్యూ పైన 30% నుంచి 35% మధ్యలో రేట్లు పెరుగుతున్నాయి. అవి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అగ్రికల్చర్ మా దగ్గర ఉండదండి. అగ్రికల్చర్ అనేది ధరణికి వాళ్ళకి ఎంఆర్ఓ దగ్గర ఉంటుంది. నాన్ అగ్రికల్చర్ మాత్రమే మాకు సంబంధం ఉంటుందండి. ఓన్లీ ప్లాట్స్ ఇండ్ల మీద మాత్రమే మాకు ఉంటుందండి. భూముల విలువ పెరగడంతో పేద మధ్యతరగతి ప్రజలు సొంతింటి కల సాకారం అయ్యే పరిస్థితులు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో అరగుంటో గుంట స్థలమో కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయలేని పరిస్థితుల్లో కనీసం సొంత స్థలం కొనుక్కొని షెడ్డు వేసుకునే పరిస్థితులు లేవు. 23 రోజుల తర్వాత భౌతిక తరగతులు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు తక్కువ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. స్కూల్స్ కాలేజీలు శానిటేషన్ చేయగా గదుల్లో భౌతిక దూరం పాటిస్తూ క్లాసులకు హాజరయ్యారు విద్యార్థులు. కరోనా థర్డ్ వేవ్ వేళ 23 రోజుల తర్వాత విద్యా సంస్థలు ఓపెన్ అయ్యాయి. కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ఇంటర్ డిగ్రీ కాలేజీలు తెరుచుకున్నాయి. అయితే తొలి రోజు పాఠశాలలకు తక్కువ సంఖ్యలో హాజరయ్యారు విద్యార్థులు. అయితే మంగళవారం అమావాస్య సెంటిమెంటుతో కొందరు తల్లిదండ్రులు విద్యార్థులను స్కూళ్లకు పంపించలేకపోయారు. వైరస్ ఇప్పటికీ విస్తరించడంతో స్కూళ్లకు పంపేందుకు మరికొంతమంది తల్లిదండ్రులు వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజే మన సంక్రాంతి సెలవుల తర్వాత కొన్ని కోవిడ్ కేసులు ఎక్కువ ఉన్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవులు పొడిగించారు. తర్వాత ఈరోజే మనకు రీఓపెనింగ్ అయింది. గదులన్నీ శుభ్రం చేసినాం. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి కూడా మొత్తం రూములన్నీ శానిటైజేషన్ చేయించడం జరిగింది. కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటిస్తూ మేము క్లాసులు సజావుగా ప్రత్యక్ష తరగతులు జరుపుతున్నాం. ప్రభుత్వం దిశానిర్దేశం చేసినటువంటి అన్ని కోవిడ్ నామ్స్ని పాటిస్తూ లైక్ ఫిజికల్ డిస్టెన్స్ కావచ్చు, వేరింగ్ మాస్క్, శానిటైజేషన్ కావచ్చు, అన్ని విధాలుగా అన్ని జాగ్రత్తలు తీసుకొని మళ్ళీ పాఠశాలని పునఃప్రారంభం చేశాము. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఆన్లైన్లో 50% మాత్రమే పిల్లల్ని మనం తీర్చిదిద్దొచ్చు. కాకపోతే ఆఫ్లైన్ స్టార్ట్ అవుతేనే 100%ని చేయొచ్చు. సంక్రాంతి సెలవుల తర్వాత దాదాపుగా 24 రోజుల సెలవుల తర్వాత మరి పాఠశాల ఈరోజు తెలుసుకుంది. కోవిడ్ నిబంధనల ప్రకారం మరి నిన్న స్కూల్ అంతా కూడా శానిటైజేషన్ చేయించడం జరిగింది మున్సిపల్ సిబ్బందితో. మరి పిల్లలు ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కొంత తక్కువ వచ్చారు. దాదాపుగా 388 స్ట్రెంత్ ఉంది. మరి మొన్న వరకు దాదాపుగా 250, 260 వరకు కూడా రావడం జరిగింది బిఫోర్ సంక్రాంతి హాలిడేస్. తప్పకుండా మళ్ళీ 2-3 రోజుల్లో మా యొక్క స్ట్రెంత్ పుంజుకుంటుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. తప్పకుండా కోవిడ్ నిబంధనల ప్రకారం పాఠశాల ఖచ్చితంగా నడిపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 662 స్కూల్స్, 11 మోడల్ స్కూల్స్, ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలలు ప్రారంభమయ్యాయి. అయితే మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మె కొనసాగుతూ ఉండడంతో విద్యార్థులు పస్తులుండే పరిస్థితులున్నాయి. కరోనా వేళ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ విద్యా సంస్థలను ప్రారంభం చేసినప్పటికీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మాత్రం సమస్యగా మారింది. కనీస వేతనం 10,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు మధ్యాహ్న భోజన కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబాయమ్మ. డిసెంబర్ 6 నుండి తాము సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుండి స్పందన కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గౌరవ వేతనం, మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు మధ్యాహ్న భోజన కార్మికులు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబాయమ్మ మాట్లాడుతూ 2 నెలలుగా తాము సమ్మె చేస్తూ ఆందోళనలను కొనసాగిస్తున్నా ప్రభుత్వం నుండి స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందకున్నా ప్రభుత్వంలో మాత్రం కదలిక లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం నుండి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబాయమ్మను మరి మేము గత డిసెంబర్ 6 నుండి 25 దాకా డిసెంబర్ 25 దాకా సమ్మె రిలా నిరాదీక్ష చేయడం కూడా జరిగింది. మరి ఇప్పటి వరకు అధికారుల నుండి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ, మంత్రుల నుండి కానీ, ఎమ్మెల్యేల నుండి కానీ ఎవరి నుండి కూడా ఇంతవరకు ఎలాంటి స్పందన కూడా లేదు. మన ప్రగతి భవనం కూడా
ముట్టడించే కార్యక్రమం కూడా జరిగింది మన శుక్రవారం రోజున కూడా. తమ సమస్యలు పరిష్కరించాలని మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ను కోరారు మధ్యాహ్న భోజన కార్మికులు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఆయన్ని కలిసి వినతిపత్రం అందించారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించేలా చూడాలని, గౌరవ వేతనం పెంచేలా సీఎం కేసీఆర్ పైన ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబాయమ్మ, జిల్లా అధ్యక్షురాలు మంజుల, ప్రధాన కార్యదర్శి స్వరూప, వివిధ మండల అధ్యక్ష కార్యదర్శులు నిర్మల, రేణుక, శోభ, అనిత, లక్ష్మి, రాజేశ్వరి, లత, స్వరూప, మల్లేశ్వరి, మనమ్మ, విజయ, రాజవల్ పాల్గొన్నారు. 6 తారీఖు నుండి 25 తారీఖు దాకా, డిసెంబర్ 25 తారీఖు దాకా చేయడం జరిగింది. అదేవిధంగా మన కోవిడ్ చేయబట్టి, కరోనా చేయబట్టి మేము మళ్ళీ మధ్యలో ఇప్పుడు ఈ నెల రోజులు వంటలు లేవు కాబట్టి, స్కూల్ లేవు కాబట్టి మేము బంద్ చేయడం జరిగింది సార్. కేంద్ర బడ్జెట్ తెలంగాణకు నిరాశే కలిగించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో చెప్పిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో పాటు ఇతర అంశాలేవి ఇందులో ప్రస్తావనకు రాలేదు. ఇక వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ ఇతర రంగాలకు ప్రత్యేక నిధుల ప్రకటన లేకపోవడం తీవ్ర నిరుత్సాహాన్ని కలిగించింది. 20% దిగుమతులపై సుంకం పెంచడంతో ప్లాస్టిక్ ఐటమ్స్, ఫెర్టిలైజర్స్, ఐరన్, స్టీల్, మెడికల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఆర్గానిక్ కెమికల్స్ ధరలు భారీగా పెరగనున్నాయి. కేంద్ర బడ్జెట్ను ప్రతిపక్ష, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి మొత్తం 39 లక్షల కోట్ల అంచనాలు ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. డిజిటల్ కరెన్సీ, పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు, డిజిటల్ బ్యాంకుల ఏర్పాట్లు, 5G స్పెక్ట్రమ్ వేలం, నదుల అనుసంధానం ఇలా పలు అంశాలు కేంద్ర బడ్జెట్లో ప్రవేశపెట్టిన పేద, మధ్యతరగతి వర్గాలు, నిరుద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది. 2 ఏళ్ల పాటు కరోనాతో అన్ని వర్గాలు తీవ్ర స్థాయిలో నష్టంలో కూరుకుపోయిన ఈ పరిస్థితుల్లో వారి ఆదాయం పెంచేలా ఎలాంటి స్కీమ్లు తీసుకురాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. I want to take a moment to express my empathy for those who had to bear adverse health and economic effects of the pandemic. The overall sharp rebound and recovery of the economy is reflective of our country's strong resilience. India's economic growth in the current year is estimated to be 9.2%, highest among all large economies. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు, అందున ఉత్తర తెలంగాణకు ప్రత్యేక నిధులు కేటాయించలేదని ప్రతిపక్ష, వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు, రైతాంగం, సామాన్యులు, పేదలు, వృత్తిదారులు, వేతన జీవులకు నిరాశ కలిగించిందని కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు. కరీంనగర్కు ట్రిపుల్-ఐటీ, కొత్తపల్లి, మనోహరాబాద్ రైల్వే లైన్ ఊసేలేదని, చేనేతలకు రాయితీ లేదని, పెద్దపల్లి, కరీంనగర్ రైల్వే లైన్ విద్యుదీకరణకు పైసా నిధులు ఇవ్వలేదని కోమటిరెడ్డి మండిపడ్డారు. వ్యవసాయ కూలీలను, సామాన్యులను బడ్జెట్ నిరాశపరిచిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడికందుల సత్యం ఆరోపించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో 2 లక్షల కోట్లు కేటాయించాలని, పట్టణాలలో పేదలకు సైతం ఉపాధి హామీ నిధులు కేటాయించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. పల్లెల్లో, పట్టణాలలో ఉపాధి కల్పనకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సామాన్యులకు ఎవరికి కూడా మరి అందరి ద్రాక్ష ఉన్నటువంటి బడ్జెట్ ఉంది. ఈరోజు ముఖ్యంగా రైతులకు కానీ, వేతన జీవులకు కానీ, మరి ఇతర అన్ని రంగాలను కష్టపడి పనిచేసేటువంటి ఏ ఒక్కరిని కూడా మరి లాభం చేకూర్చే విధంగా లేనటువంటి బడ్జెట్ ఇది. మరి కరీంనగర్కి సంబంధించి ఎటువంటి రైళ్ల విషయంలో కానీ, ఇంకా ఏ విద్యారంగంలో కానీ దేన్ని కూడా కేటాయింపులు చేయకపోవడం, మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యుని యొక్క అసమర్థతను మరి క్లియర్గా కనిపిస్తూ ఉంది. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు తీవ్ర నిరాశ గురి చేసినటువంటి బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్లో పేదలకు కానీ, సామాన్యులకు కానీ, మధ్యతరగతి ప్రజానికానికి ఏమాత్రంగా ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ లేదు. అచ్చేదింగ్ ఆగయా అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. కానీ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ చూస్తే తెలంగాణ ప్రజలకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది. తెలంగాణలో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఉన్నారు. కానీ ఇక్కడ ట్రిపుల్-ఐటీ కళాశాల అవసరం ఉన్నది. అట్లాగే ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల కూడా అవసరం ఉంది. ప్రభుత్వ మెడికల్ కళాశాల అవసరం ఉన్నది.
ఆ దిశగా ఏమాత్రం ఇక్కడ కృషి చేసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు బడ్జెట్లో నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వము అన్యాయం చేసింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న బీజేపీ ప్రభుత్వము అధికారంలో వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుండా నేడు రానున్న 5 సంవత్సరాల కాలంలో 60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం సిగ్గుచెట్టు. ఎందుకంటే దేశంలో రోజు రోజుకు నిరుద్యోగ శాతం పెరిగి ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేస్తున్న పరిస్థితి దేశంలో కనబడుతుంది. కేంద్ర బడ్జెట్లో కరీంనగర్ పార్లమెంటుకు ప్రత్యేక నిధులు, కొత్త ప్రాజెక్టులు ప్రకటించకపోవడంపై ప్రతిపక్ష విపక్షాలు ఎంపీ బండి సంజయ్పై విమర్శలు చేస్తున్నాయి. ఈ బడ్జెట్ను ఎంపీ బండి సంజయ్ ఎలా సమర్థిస్తారో వేచి చూడాలి. ఆయుర్వేద యునానీ వైద్యానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. దీర్ఘకాలిక వ్యాధులకు ఈ వైద్యం ఎంతో మేలు చేస్తోందని, ప్రజలు ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరోనా వైరస్ నుండి రక్షణ కోసం వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన ప్రజలను కోరారు. కరీంనగర్ హుసేనీపురాలో ఆయుష్ ఆధ్వర్యంలో యునానీ మెడికల్ క్యాంపును రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంప్రదాయ ఆయుర్వేద యునానీ వైద్యానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. ఈ మందులకు సైడ్ ఎఫెక్ట్ ఉండదన్నారు. కరీంనగర్ రామ్నగర్లో ఆయుష్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మంత్రి గంగుల యునానీ వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో మహమ్మారి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో కరీంనగర్ జిల్లా తెలంగాణలోనే అగ్రస్థానంలో నిలవగా, దక్షిణ భారతదేశంలో 2వ స్థానంలో, జాతీయ స్థాయిలో 4వ స్థానంలో నిలవడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, జిల్లా వైద్యాధికారులు పాల్గొన్నారు. ప్రకృతి నుంచి మందులు తయారు చేసి ఈ యొక్క ప్రజలకు అందించే సంస్కృతి ఉండే అదే ఆయుష్లో ఉన్న మన యునాని కానీ ఆయుర్వేదం కానీ ప్రజలకు ఒక నమ్మకం ఉండే దీర్ఘకాలిక వ్యాధులు యునానితోటే కంప్లీట్ అయిపోతే తగ్గుతాయని చెప్పి ఒక ప్రజలకు ఒక నమ్మకం ఉన్నది. ఆ నమ్మకాన్ని కాపాడాలనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క యునానికి పెద్దపీట వేస్తున్నారు. ఆయుష్ ఒక హాస్పిటల్ నిర్మించుకున్నాం. అక్కడ ఇన్ పేషెంట్ ఉంది, అవుట్ పేషెంట్ కూడా ఆయుష్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. అంటే ప్రజలకు ఒక నమ్మకం ఉంది. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దని చెప్పేసి వారికి సరిపడా యునాని కూడా ఇక్కడ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసుకోవడము, వారికి ఎంత పెద్ద రోగమైనా కూడా మందు ఓ దవాదేదో హమర కమోతా బోల్కే వారి నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకాన్ని కోసమే ఈ ప్రభుత్వము పెద్దపీట వేస్తుంది. మొన్ననే గౌరవ మంత్రి హరీష్ రావు గారు కూడా ఆయుష్కు పెద్దపీట ఇద్దాం, ప్రజల నమ్మకం, ఆయుష్ అంటే ప్రజల నమ్మకం, యునాని కానీ ఆయుర్వేదం అంటే ప్రజల నమ్మకం, ఆ నమ్మకానికి మేము అమ్ము చేయొద్దని చెప్పి ప్రభుత్వం కూడా పెద్దపీట వేస్తుంది. ఖాతాదారులకు ప్రధానమంత్రి బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు ప్రకటించారు కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ ఇన్ఛార్జ్ చైర్మన్ శ్యామ్ ప్రసాద్ లాల్. కరీంనగర్లో పాలకవర్గం సమావేశంలో పలు అంశాలపైన సభ్యులు అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకు అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఖాతాదారులకు బీమా సౌకర్యం త్వరలో అమలు చేయనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్, కార్యవర్గ సభ్యులు హర్ష మల్లేశం, కర్ర సూర్యశేఖర్, చంద్రశేఖరరావు, ఎడబోయిన శ్రీనివాసరెడ్డి, సీఈఓ నునుగొండ శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రాబ్లం ఏంటంటే ఒక వ్యక్తి ఎంప్లాయీ, మన డిపార్ట్మెంట్ ఎంప్లాయీ అన్ఫార్చునేట్లీ హైదరాబాద్లో పోయి పెట్టాడు. అంటే సరే అది చేద్దాం అంటే మనకి బ్యాంకు తీసుకుందాం ఇంకా బాగా లాభాలు వచ్చినప్పుడు అప్పుడు చేసామని సమర్థిస్తున్నామని ఇప్పుడు రాలేదు. మీరు మామూలు సాలితో డిప్యూట్ చేస్తే బెటర్ ఇచ్చినా కదా. స్మార్ట్ సిటీ పనులు వేగవంతం చేయాలని పాలక వర్గాన్ని డిమాండ్ చేశారు టీడీపీ నేతలు. కరీంనగర్ గంజ్ హైస్కూల్ వద్ద ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కోఆర్డినేటర్ కళ్యాణపు ఆగయ్య మాట్లాడుతూ స్మార్ట్ సిటీ పనులు నత్తనడకన సాగడం వల్ల ప్రజలు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా గంజ్ హైస్కూల్, శాస్త్రి రోడ్, రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా వరకు రోడ్డు తవ్వి వదిలేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నగరంలో చేపట్టిన స్మార్ట్ సిటీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎడ్ల వెంకటయ్య, సాయిళ్ల రాజమల్లయ్య, అందే లక్ష్మణ్, ఎస్ రాజేశం, ఉమ్మెంతుల గోపాల్రెడ్డి, ఎస్కే హైమత్,
ఎర్రోజు హయగ్రీవాచారి, చేపూరి నరసింహమూర్తి, మంగళారపు శ్రీనివాసరెడ్డి, వేలుముల లక్ష్మణరావులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్సిపల్ రెవెన్యూ పోలీసుల స్పెషల్ డ్రైవ్, నగరంలో ఆక్రమణల తొలగింపు చర్యలు. ₹10 కోట్లతో అభివృద్ధి పనులు, సుడా సమావేశంలో తీర్మానాలు. ప్రారంభమైన విద్యా సంస్థలు, నేటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు. నిరాశ కలిగించిన కేంద్ర బడ్జెట్, కేటాయింపులపై ప్రతిపక్ష విపక్షాల విమర్శలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్.